మనం ఇప్పుడు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లోని నెక్స్ట్ టాపిక్ ఆర్ఎంఎస్ఏ గురించి తెలుసుకుంటాము. ఆర్ఎంఎస్ఏ అంటే రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్. ఇది మనం ఇప్పటివరకు 5 టాపిక్స్ తర్వాత నేర్చుకుంటున్న టాపిక్. దీనికి ముందు మనం ఎపెప్ 1984, 87, 89, 96 గురించి నేర్చుకున్నాము. దాని తర్వాత డిపెప్ 1994 గురించి నేర్చుకున్నాము. ఈ డిపెప్ ఎస్ఎస్ఏకి సర్వశిక్ష అభియాన్కి కారణమైంది. దీన్ని 2001, 2002లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీని తర్వాత ఎస్ఎస్ఏలోని కొద్దిగా సవరణలు చేసి నెప్జెల్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్ అనే కార్యక్రమాన్ని 2003 గురించి నేర్చుకున్నాము. దాని తర్వాత మనం నేర్చుకోబోతున్న టాపిక్ ఆర్ఎంఎస్ఏ, రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్. అంటే ఇది సింపుల్గా చెప్పాలంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం సర్వశిక్ష అభియాన్ అనేది ఏ విధంగా అయితే వర్క్ చేసిందో అదేవిధంగా సెకండరీ ఎడ్యుకేషన్ అంటే మనకి ఇక్కడ సర్వశిక్ష అభియాన్ 1 to 8th క్లాసుల వరకు కవర్ చేస్తుంది, 6 to 14 years ఏజ్ ఉన్న వాళ్ళకి. ఇక అక్కడ హై స్కూల్ స్థాయిలో మిగిలినవి 9 to 10th. దీన్ని సెకండరీ స్టేజ్ అని అంటాము. దీని తర్వాత వచ్చిన దాన్ని సీనియర్ సెకండరీ స్టేజ్ అంటే 11th and 12th. దీన్ని సీనియర్ సెకండరీ స్టేజ్ అని అంటాము. ఇప్పుడు ఆర్ఎంఎస్ఏ ఈ 9th, 10th స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా వర్క్ చేసింది. దీన్ని సెకండరీ ఎడ్యుకేషన్ అని అంటాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇందులో చాలా టాపిక్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకుంటున్నవి దీని యొక్క ఇంట్రడక్షను, ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు, క్వాలిటీ ఇంప్రూవ్మెంటు, ఈక్విటీ ఇన్ ఎడ్యుకేషన్, ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ అండర్ ఆర్ఎంఎస్ఏ అండ్ క్వాలిటీ ఇంటర్వెన్షన్స్ అండర్ ఆర్ఎంఎస్ఏ. ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాము. రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా పార్ట్ 2లోని డిస్కస్ చేస్తాము. ఈ ఆర్ఎంఎస్ఏని మార్చ్ 2009లోని దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది సెకండరీ ఎడ్యుకేషన్ అంటే 9th, 10th విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూనివర్సల్ యాక్సెస్ అంటే సార్వత్రిక అందుబాటు అనేది అందించడము. తర్వాత యూనివర్సల్ రిటెన్షన్ అంటే సార్వత్రిక నిలుపుదల. ముఖ్యంగా ఈ రెండింటి కోసం వర్క్ చేసింది ఇది సీనియర్ సెకండరీ విద్యార్థుల కోసం. యాక్చువల్గా 2005-06 ఆ సమయానికి ఉన్న గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఫర్ సెకండరీ స్టేజ్, ఈ సెకండరీ స్థాయిలోని 2005-06 నుండి ఉన్న గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, దీన్నే GER అని అంటాము, 52.26. దాన్ని ఈ ఆర్ఎంఎస్ఏ వీలైనంత త్వరగా 75%కి పెంచాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అసలు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఏంటో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అంటే ఈ సెకండరీ స్థాయి విద్యార్థులు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ యొక్క అఫీషియల్ డేటా అంటే మొత్తం ఈ ఏజ్ కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నది డినామినేటర్లో వేసుకుంటాము, హారంలో వేసుకుంటాము. అందులో స్కూల్లో జాయిన్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని న్యూమరేటర్లో వేసుకుంటాము. వేసుకున్న తర్వాత దాన్ని 100తో మల్టిప్లై చేస్తే వచ్చేదే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని 52.26 2005-2006లో ఉన్న పర్సంటేజ్ని
75%కి పెంచాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు యూనివర్సల్ యాక్సెస్ లేదా ఎన్రోల్మెంట్ దాన్ని 2017కి రీచ్ అవ్వాలని, అంటే 2009-10లో దీన్ని ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆర్ఎంఎస్సి ఇంప్లిమెంటేషను 2017కి యూనివర్సల్ ఎన్రోల్మెంట్ అంటే సార్వత్రిక నమోదు. అందరూ కూడా ఎటువంటి భేదాలు లేకుండా ఈ సెకండరీ స్థాయిలోని నమోదు అవ్వాలని 2017కి టార్గెట్గా పెట్టుకోవడం. తర్వాత ఈ నమోదు అయిన వాళ్ళు 2020 కల్లా యూనివర్సల్ రిటెన్షన్ అంటే సార్వత్రిక నిలుపుదల పొందాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఆబ్జెక్టివ్స్, ప్రధాన లక్ష్యాలు ఏంటి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా యాక్సెస్ మనం ప్రైమరీ ఎడ్యుకేషన్ 1 కిలోమీటర్ పరిధిలో, అంటే 1 నుండి 5 క్లాసుల వరకు 1 కిలోమీటర్ పరిధిలో కనీసం పాఠశాల ఉండాలని, అలాగే యూపీ 6 to 8th క్లాస్కి 3 కిలోమీటర్స్ పరిధిలో ఉండాలని, అలాగే హై స్కూల్ అంటే 9th and 10th ఈ క్లాసుల వాళ్ళకి అట్లీస్ట్ 5 కిలోమీటర్స్ పరిధిలోని ఈ సెకండరీ స్థాయి స్కూల్ ఉండాలని, అలాగే సీనియర్ సెకండరీ అంటే 11th 12th ఇది 7 km పరిధిలో కనీసం అందుబాటులో ఉండాలని చెప్పి మనకి ఆర్టీ యాక్ట్ అయితే ఓన్లీ అది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది కాబట్టి 8th క్లాస్ వరకే చెప్తుంది. రిమైనింగ్ రకరకాల చట్టాల ద్వారా ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది. సో దాని ప్రకారం కనీసం రీజనబుల్ డిస్టెన్స్లోని ఒక హై స్కూల్ ఉండాలని ఆర్ఎంఎస్ఏ టార్గెట్గా పెట్టుకుంది. అలాగే ఇందులోని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ గర్ల్స్ డిసేబుల్డ్ స్టూడెంట్స్కి ప్రత్యేకమైన ప్రాధాన్యం, అంటే ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేసి ఈ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో, మైనారిటీ గర్ల్స్ డిసేబుల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ద్వారా వాళ్ళని జాయిన్ చేయాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. తర్వాత వీలైన చోట గర్ల్స్ హాస్టల్స్ ఏర్పాటు చేసి తద్వారా విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్, అంటే ఈ రిటర్న్స్ను చేయాలంటే ముఖ్యంగా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ పీపుల్ టీచర్ రేషియో దీన్నే పీటీఆర్ అని అంటాము. ఈ పీపుల్ టీచర్ రేషియో 30:1 ఉండేలాగా, అంటే ప్రతి 30 మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉండేలాగా ఏర్పాట్లు చేయాలని ఇందులో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్లో విధానాన్ని ఎంటర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ముఖ్యంగా ఫోకస్ చేయవలసిన సబ్జెక్టులు 3 సబ్జెక్టుల గురించి ఆర్ఎంఎస్ఏ స్ట్రెస్ చేయడం జరిగింది. ఆ 3 ఏంటంటే మ్యాథ్స్, సైన్స్ అండ్ ఇంగ్లీష్. వీటి మీద ప్రత్యేకమైన ఫోకస్ ఉండాలని ఆర్ఎంఎస్ఏ పాలసీలోని చెప్పడం జరిగింది. అలాగే ఇన్ సర్వీస్ ట్రైనింగ్, టీచర్స్ ఎవరైతే సర్వీస్లో ఉంటారో వాళ్ళ బోధనని ఇంకా మెరుగుపరచడం కోసం ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఏర్పాటు చేయాలని, తర్వాత ఐసీటీ ఎనేబుల్డ్ ఎడ్యుకేషన్ అంటే విజువల్గా విద్యార్థులకి అర్థమయ్యేలాగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని యూజ్ చేసి బోధన చేయాలని ఇందులో చెప్పడం జరిగింది. వీటితో పాటు మనకి ఇది సెకండరీ స్థాయి కాబట్టి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయాల్సి ఉంటుంది, ఫిజిక్స్ కానీ బయాలజీకి సంబంధించినవి. సో వీటి కోసం ప్రత్యేకంగా సైన్స్ ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేయడము, అలాగే కరికులంలోని పరిస్థితులకు అనుగుణంగా ఏవైనా మార్పులు చేయవలసి వస్తే అటువంటి సంస్కరణలు చేయడము, టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్లోని ఏవైనా మార్పులు చేయాల్సి వస్తే అవి కూడా చేయడము, ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఈ పాయింట్స్ని యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈక్విటీ ఇన్ ఎడ్యుకేషన్. ఈక్విటీ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఎటువంటి భేదాలు లేకుండా అందరికీ కూడా సమానమైన విద్య అందుబాటులోకి రావడం కోసం పెట్టుకున్న టార్గెట్స్. సో ఇక్కడ ఆశ్రమ స్కూల్స్ అంటే రెసిడెన్షియల్ స్కూల్స్, చాలా హై స్కూల్స్ని ఈ రెసిడెన్షియల్ స్కూల్స్గా అప్గ్రేడ్ చేయడానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు ఎవరైతే ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతాల్లోనూ కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయడము,
వేగర్ శిక్షణ కోసం ప్రత్యేకంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్స్ అంటే ఇంటింటికి తిరిగి అక్కడ ఆ వయసు కలిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని పాఠశాలలో జాయిన్ అయ్యే విధంగా మోటివేట్ చేయడం. నెక్స్ట్ మోర్ ఫీమేల్ టీచర్స్ అంటే ఎక్కువ మంది మహిళా ఉపాధ్యాయుల్ని నియమించడం ద్వారా అక్కడ బాలికలు సెక్యూర్గా ఫీల్ అయ్యి ఆ బాలికలకి ప్రత్యేకంగా టాయిలెట్ బ్లాక్స్ కూడా నిర్మించడం ద్వారా అక్కడ వాళ్ళ యొక్క నమోదు అనేది పెంచవచ్చు అని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది. దీని తర్వాత ఫెసిలిటీస్ ప్రొవైడెడ్, ఇంకా ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగిందంటే ఎడిషనల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడము, సైన్స్ ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేయడము, తర్వాత లైబ్రరీస్, ఆర్ట్ క్రాఫ్ట్ రూమ్స్ ప్రత్యేకంగా ఈ క్రియేటివిటీ పర్పస్ కోసం ఏర్పాటు చేయడము, అలాగే గర్ల్స్ అండ్ బాయ్స్కి సెపరేట్ టాయిలెట్ బ్లాక్స్ ఏర్పాటు చేయడము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడము, టీచర్స్ రెసిడెన్షియల్ హాస్టల్స్ అంటే ఎక్కడైతే ఈ ట్రావెలింగ్కి ఇబ్బందిగా ఉంటుందో అలాంటి రిమోట్ ఏరియాస్లోని టీచర్స్ అప్ అండ్ డౌన్ చేయకుండా వాళ్ళ కోసం క్వార్టర్స్ ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడే స్టే చేసి అక్కడ ఉన్న విద్యార్థులకి విద్యను అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ ఫెసిలిటీస్లో భాగంగా టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఇది ఆర్ఎంఎస్ఏలోని మనం చెప్పుకుంటున్న ఫస్ట్ టాపిక్. ఇందులో మనం ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాము, అలాగే ఆర్ఎంఎస్ యొక్క లక్ష్యాలు కూడా చూసాము. నెక్స్ట్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కోసం ఏ ఏర్పాట్లు చేయాలో దాని గురించి కూడా డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఈక్విటీ ఇన్ ఎడ్యుకేషన్లోని ఈక్విటీ సాధించాలంటే బాలికలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం చేయాలో దాని గురించి కూడా డిస్కస్ చేసాము. తర్వాత ఆర్ఎంఎస్ఏ ద్వారా ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలో వాటి గురించి కూడా డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఈ క్వాలిటీ ఇంటర్వెన్షన్ కోసం ప్రత్యేకంగా ఏ ఏర్పాట్లు చేయాలన్నది కూడా చూసాము. అందులో ఈ పేరెంట్ టీచర్ రేషియో 30% ఉండేలాగా, అంటే ప్రతి 30 మంది పిల్లలకి ఒక విద్యార్థి ఉండేలాగా ఏర్పాటు చేయాలని, అలాగే మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అందులో మనం చూడడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 2లోని ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్ఎంఎస్ఏ మెకానిజం, అలాగే రివైజ్డ్ నార్మ్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ఏ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తాం. థ్యాంక్ యూ.